హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ కొత్త సమాచారం లేటెస్ట్ అప్డేట్ మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించింది. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ మనకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేవీఎస్ నుంచి అయితే వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో సంబంధించిన విద్యా సంస్థ ఇది. ఇక ఈ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఎవరికి ఇచ్చారు, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది, అదేవిధంగా వాళ్ళ యొక్క షెడ్యూల్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేమి అవసరం ఉంటాయి, ఏజ్ ఎంత ఉండాలి అనే అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఎవరికి అప్లై చేసుకుంటే ఎవరికి ముందు ఛాన్స్ ఉంటుంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మిస్ అవ్వకుండా ప్రతిదీ చూసినట్లయితే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా అభ్యర్థులను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించింది. సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని కేవీఎస్ అని పిలుస్తాము. సో ఈ కేవీఎస్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్తో పాటు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా వారి పిల్లలకి ముందుగా మనకు ప్రయారిటీ అనేది ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన సీట్ల కోసం మిగతా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీఐ అంటే ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం కూడా మనకు సీట్లు ఉంటాయి ఇందులో. సో మనం చూస్తున్నట్లయితే మీకు ముందుగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ న్యూ అనేది ఒకటి స్క్రోల్ అవుతున్నది. సో అందులో క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఫర్ కేవీఎస్ ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్ అని చెప్పేసి ఇది ఉన్నది. మనం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి చూడండి కేవీఎస్ అడ్మిషన్ గైడ్ లైన్స్, అదేవిధంగా కరిగుండము, తర్వాత టైమ్లీ పేమెంట్, ఇవన్నీ డీటెయిల్స్ మనకి ఇక్కడ చూడండి. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ కేవీఎస్ అడ్మిషన్ పోర్టల్ క్లాస్ 1 ఉంది. కేవీఎస్ అడ్మిషన్ షెడ్యూల్ 2021-22 అన్నీ కూడా ఉన్నాయి. అడ్మిషన్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ముందుగా నేను గైడ్ లైన్స్ లింక్ క్లిక్ చేస్తున్నాను. ఇక ఈ గైడ్ లైన్ చూసుకుందాం, ఆ తర్వాత మిగతా విషయాలు మనం తెలుసుకుందాం. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది కేవీఎస్ అడ్మిషన్ గైడ్ లైన్స్ 2021-22 ఇయర్స్ సంబంధించింది. డౌన్లోడ్ ఇక్కడ ఇచ్చారు. లింక్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కేవీఎస్ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన గైడ్ లైన్స్ సంబంధించిన అన్ని విషయాలు మనకు ఇందులో పొందుపరిచారు. అడ్మిషన్ ప్రొసీజరు, స్పెషల్ ప్రొవిజన్స్, జనరల్ గైడ్ లైన్స్ అని మనకు అన్నీ ఉన్నాయి. ఒకటిగా డెఫినేషన్ ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా వారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఆ తర్వాత ఆటోనమస్ బాడీస్, పబ్లిక్ అండర్టేకింగ్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత సింగిల్ గర్ల్ చైల్డ్ వాళ్ళకు కూడా ఉంటుంది. ప్రియారిటీస్ ఇన్ అడ్మిషన్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మీకు చెప్పాను కదండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ ప్రియారిటీ ఉంటుంది. అదేవిధంగా ఆటోనమస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంటాయి. తర్వాత మీరు చూసినట్లయితే కేంద్రీయ విద్యాలయ అండర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ హైయర్ లెర్నింగ్, సో వాళ్ళకు కూడా మనకి ప్రియారిటీ ఇస్తారు, వాళ్ళ పిల్లలకు కూడా. ఇంకా మీరు చూసినట్లయితే ఎలిజిబుల్ ఏజ్ ఫర్ అడ్మిషన్, ఇక్కడ మనకు ఏ క్లాస్ వాళ్ళు ఎంత ఏజ్ ఉండాలి ఖచ్చితంగా ఇచ్చారండి. క్లాసు మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్. ఇక్కడ ఫస్ట్ అయితేనేమో 5 years నుంచి 7 వరకు ఉండాలి. సెకండ్ 6 to 8. ఇక ఒక్కొక్కటి మనకు పెంచుతూ పోతే ఇంటర్మీడియట్ 10th క్లాస్ వారికి 10th క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా 14 to 16 మధ్య ఉండాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఉన్న ఒకటి విషయం ఏంటంటే దీంట్లో మనకు 9th క్లాస్ తప్ప అన్ని క్లాసెస్లో మిగిలిన వాటికి అడ్మిషన్ ఇస్తారు. స్టార్టింగ్ మాత్రం ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ మాత్రం ఉంటాయి ప్రతి ఇయర్ కూడా. సో ఇక్కడ చూడండి, క్లాస్ స్ట్రెంత్ అండ్ కాంపిటెన్స్ అథారిటీ అంటే మన స్ట్రెంత్ను బట్టి మనకు సీట్ ఇవ్వాలి అవ్వదు అనేది ప్రిన్సిపల్ గారు నిర్వహిస్తారు. సో అది మనకి మెయిన్ డెఫినేషన్గా ఉంటుందండి. సో డిఫరెంట్ టేబుల్ కేటగిరీ ఇవన్నీ కూడా అడ్మిషన్స్ సంబంధించినవి. చూడండి ఒకసారి, ఫ్రెష్ అడ్మిషన్ క్లాస్ 10th అండ్ ఇంటర్మీడియట్ సంబంధించి కూడా ఇచ్చారు మనకి. సో మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత వారు ఖచ్చితంగా మనం అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ స్ట్రెంత్ కూడా మనకి చూడండి, ఇక్కడ బిలో 40 ఉంటేనే 10th క్లాస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకి అడ్మిషన్ ఇస్తారు. అంతేగాని ఎంతకంటే ఎక్కువ ఉంటే ఇవ్వరు. సో అడ్మిషన్ చైల్డ్ స్టడింగ్ ఇన్ అబ్రాడ్ సీట్స్ అని కూడా అన్నారు. అడ్మిషన్ వేకెంట్ సీట్స్కి ఎట్లా ఉంటుందంటే మనకి వేకెంట్ సీట్స్ అంటే ఖచ్చితంగా మనకు 30th June నుంచి 31st July మధ్య మనకు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. సో ఇదండి మనకు గైడ్ లైన్స్ మీరు కూడా చదువుకోవచ్చు. అన్నీ కూడా ఒకసారి క్లియర్ చదవండి, బాగుంటుంది. ఇక రెండవది మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో అడ్మిషన్ షెడ్యూల్ కూడా ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. క్లిక్ చేస్తున్నాను. ఇది షెడ్యూల్ కేవీఎస్ అడ్మిషన్ షెడ్యూల్ 2021-22 ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను.
ఇక్కడ మీరు చూసినప్పుడు షెడ్యూల్ ఫర్ అడ్మిషన్ 2021-22 అని చెప్పి అన్నారు. చూడండి అడ్వర్టైజ్మెంట్ మనకు వచ్చింది 4th వీక్ ఆఫ్ మార్చ్ 2021. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 1 అంటే ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్కి మాత్రమే మనకు ప్రతి సంవత్సరం ముందుగా నోటిఫికేషన్ ఇస్తారు. ఇది 1/4/2021 10 AM ఆన్వర్డ్స్ నుంచి 19/4/2021 మధ్య మనం అప్లై చేసుకోవాలి. 19 డేస్ టైం ఇచ్చారు. సో ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజన్ సెక్టర్ వెయిటింగ్ లిస్ట్ మనకి ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ లిస్ట్ 23/4/2021 ఉంటుంది, సెకండ్ లిస్ట్ 30/4/2021 ఉంటుంది, థర్డ్ లిస్ట్ వచ్చేసి 5/5/2021 ఉంటుందండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజన్ సెక్టర్ లిస్ట్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ప్రియారిటీ సర్వీస్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీ అవన్నీ కూడా 30/3/5/2021 నుంచి 5/5 ఇచ్చారండి. ఆ మధ్యలో ఉంటుంది మనకి 3 డేస్. తర్వాత ఇక్కడ చూడండి మరి వేకెంట్ సీట్స్ నేను చెప్పాను కదండి. సో వాళ్ళ కోసం చూసినట్లయితే నోటిఫికేషన్ ఇక్కడ మనకి 10/5/2021 నుంచి వాళ్ళకి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ మనకు 10/5 నుంచి 13/5 చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ప్లే వచ్చి మనకి 15/5 వరకు ఉంటుంది. ఇక ఫస్ట్ ఇయర్కి అయితేనేమో మన రిజల్ట్ అయితే 10th క్లాస్ సిబిఎస్ఈ కావచ్చు, ఐసిఎస్ఈ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు అని కూడా 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన వెంటనే మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి. సో అది మనం ఎప్పుడు చేయాలని ఇక్కడ ఇచ్చారంటే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ సెకండ్ ఆన్వర్డ్స్ అని చెప్పినారు. అడ్మిషన్ క్లాస్ ఇది అడ్మిషన్ సెకండ్ క్లాస్ అడ్మిషన్ మనకి ఎప్పుడు ఉంటుంది అంటే చూడండి ఇక్కడ ఇచ్చారు మన డేటు. సెకండ్ క్లాస్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు చేసుకోవాలి, మనకు ఆఫ్లైన్ మోడ్లో చేసుకోవాల్సి ఉంటుంది. అది 8/4/2021 నుంచి 15/4/2021. సో ఆ తర్వాత వాళ్ళకి 19/4/2021కి లిస్ట్ పెడతారు. సో తర్వాత చూడండి ఇక్కడ ఇది కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ ఆల్ ఎక్సెప్ట్స్ అంటే మనకు ఓన్లీ 9th మనకు ఫస్ట్ ఇయర్స్ కాకుండా మిగతా అందరికి కూడా 31 టైం ఉంది. మిగతా ఇక్కడ ఇచ్చారు చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఉంటుందండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, లేదు అంటే ఇక్కడ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇది న్యూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్స్, ప్రొఫార్మా డాక్యుమెంట్స్ ఆంపియర్స్, ప్రింట్ అప్లికేషన్, చెక్ ముందు ఉన్నాయి. ఒక్కటి మనం తెలుసుకుందాం. ఇన్స్ట్రక్షన్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇవి ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇందులో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను, ఇన్స్ట్రక్షన్స్, రిజిస్ట్రేషన్, సైన్ అప్ ఫస్ట్ టైం యూజరు, లాగిన్కు, ఫిల్లింగ్ అడ్మిషన్ అప్లికేషన్ ఫాము, అదేవిధంగా బేసిక్ ఇన్ఫర్మేషను, పేరెంట్ డీటెయిల్స్, ఇట్లా అన్నీ కూడా మనం ఏది చెక్ చేస్తే చూడండి పేరెంట్ డీటెయిల్స్ వస్తాయి. అప్లోడ్ డాక్యుమెంట్స్ కూడా ఏమేమి చేయాలని ఇక్కడ చూపిస్తారు. ఇట్లా ఒక్కొక్కటి మనం చాయిస్ ఆఫ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. చూడండి ప్రతిదీ కూడా అప్లోడ్ డాక్యుమెంట్స్, డిక్లరేషన్ సబ్మిట్ రాష్ట్రకు సంబంధించింది. సో ఇది కూడా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రొఫార్మా డాక్యుమెంట్స్ అంటే నేను క్లిక్ చేస్తాను. చూడండి ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్, డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ రెసిడెన్స్, సర్వీస్ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సింగిల్ గర్ల్ చైల్డ్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి అసలు ఒకటి ఇదేమో సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించింది, డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ రెసిడెన్స్. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ సంబంధించింది. ఇది కూడా సర్వీస్ స్టేట్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత ఇదేమో సింగిల్ గర్ల్ చైల్డ్. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, మన ట్రాన్స్ఫర్స్ని బట్టి మరి మనకు పిల్లలకు అడ్మిషన్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్ అవుతుంటారు, వారికి ముందు అడ్మిషన్ ఇస్తారు. ఇక మీరు చూసినట్లయితే నెక్స్ట్ ఇది ప్రొఫార్మా డాక్యుమెంట్స్ తర్వాత ప్రింట్ అప్లికేషన్ కూడా ఉందని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ప్రింట్ అప్లికేషన్ అంటే మనకి చూడండి ఇక్కడ రిజిస్టర్డ్ యూజర్ మనకి ఇది స్టాటస్ చూసుకోవాల్సిన లింకు. అదేవిధంగా ఇదేమో మనకు రిజిస్టర్స్ మనకు ప్రింట్ తీసుకోవాల్సిన లింక్ అండి. ఇక అప్లికేషన్ లింక్ అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు క్లిక్ చేస్తే చెప్పాను కదండి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆఫ్ చైల్డ్, మనకు పిల్లలు పుట్టినప్పుడు మనము సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏ పేరు ఉందో ఆ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్ ఆఫ్ చైల్డ్, మిడిల్ నేమ్ ఆఫ్ చైల్డ్, లాస్ట్ నేమ్ ఆఫ్ చైల్డ్, ఇది ద డిఫరెంట్ టేబుల్డ్ ఎస్ అని అనేది ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా సీకింగ్ అడ్మిషన్ ఇన్ చైల్డ్ గ్రాండ్ చైల్డ్ కింద ఇదే సంఘటన ఎంప్లాయా లేకుంటే ఎంప్లాయ్ ఈమెయిల్ ఐడియా ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. మనము ఈమెయిల్ ఖచ్చితంగా ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసి మిగతా అన్ని అప్లై చేయాల్సి ఉంటుంది.
సో నేను డిస్క్రిప్షన్లో మీకు ఇవన్నీ కూడా లింక్ ఇస్తాను. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించి లింక్ ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినప్పుడు ప్రింట్ సంబంధించిన లింక్ ఇస్తాను. అదేవిధంగా స్టాటస్ సంబంధించిన లింక్ ఇస్తానండి. ఇన్స్ట్రక్షన్ సంబంధించిన లింక్ ఇస్తాను. అదేవిధంగా ప్రొఫార్మా డాక్యుమెంట్ శాంపిల్స్ సంబంధించిన లింక్ ఇస్తాను. ఇవన్నీ కూడా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. వీటితో పాటుగా కేవీఎస్ గైడ్లైన్స్ 2022 సంబంధించిన లింక్ ఇస్తాను. అదేవిధంగా మీరు చూసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన లింక్ ఇస్తాను. జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సందర్భంలోకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.